ఖుషి, ఖుషి, వచ్చావా నువ్వు? ఇన్ని రోజులు నేను ఎదురు చూసింది నాకు దక్కింది. ఇంకా నిండుగా ఒక్కరోజే బాకీ ఉంది. ఒక్కసారి ఏమైంది ఖుషి నీకు? ముట్టుకోనివ్వు. ఇప్పుడు నిన్ను నేను తనివి తీరా చూసుకుంటాను. మిగతా విషయాలన్నీ వదిలేయ్. నిన్ను ఆశ తీరేలా చూసుకుంటాను. ఎన్ని రోజులైంది నన్ను చూడాలని నీకు అనిపించలేదా? నేను నువ్వు వస్తావని ఎంతో ఎదురు చూశాను. హే, ఏం చేస్తున్నావు నువ్వు? నిన్ను కలుస్తానని నమ్మకంతో ఎన్ని రోజులు ఎదురు చూశాను. చెప్పు. దీనికి అంతం లేదు. నీకు తెలుసా, నీ మాటలు వినడం కోసం చాలా ఖుషి, రోజుల నుంచి ఏమైంది ఎదురు నీకు? చూస్తున్నాను. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? కరణ్, కరణ్, ఖుషి, నువ్వు అంత దూరం నుంచి దీన్నే చూడటానికి వచ్చావా? అయితే నా కోసం రాలేదా? కరణ్, 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 నన్ను చూడు. ఫాదర్, ఎస్ ఎస్ ఎస్, రా కూర్చో. ఏమైంది? ఎందుకింత సుఖంగా ఉన్నావు? ఏదైనా సమస్య? ఫాదర్, నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఫాదర్, నేనిక్కడ ఖుషి అని ఒక అమ్మాయిని మీట్ అయ్యాను. పక్కనే ఉన్న సిటీ హాస్పిటల్లోనే తను డాక్టర్గా పనిచేస్తోంది. లాస్ట్ 2 డేస్గా తనకి ఆరోగ్యం బాగోలేదనుకుంటాను. తనకేమైందో తెలీదు. డాక్టర్స్ దగ్గర కూడా తీసుకెళ్ళాను, కానీ తనకు ఒళ్ళు బాగా అవలేదు. మైసన్, భగవంతుడి మీద నమ్మకం పెట్టుకో, అంతా సరైపోతుంది. ఖుషిని కలవడానికి నేనొస్తాను. ఇప్పుడు తను ఎక్కడుంది? ఫాదర్ ప్లీజ్, మీరే ఏదో ఒకటి చేయండి. ఫాదర్, ఖుషీకి ఆరోగ్యం నయమవుతుంది కదా? నాకు చాలా కంగారుగా ఉంది ఫాదర్. నువ్వు భగవంతుడి మీద నమ్మకం ఉంచు,
సరే డాక్టర్ ఏమన్నారు? తను చెప్పింది నాకు అర్థం కాలేదు, కానీ కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు. వాటిని వాడండి, నయం అవుతుందని చెప్పి వెళ్ళారు. కానీ నాకు ఒకవేళ దానికి సైకలాజికల్ ప్రాబ్లం ఉండడానికి కూడా అవకాశం ఉంది కదా. కానీ సైకలాజికల్ ప్రాబ్లం హఠాత్తుగా ఒక రోజులో వస్తుందా ఏంటి? అయినా ప్లీజ్ ఒక్కసారి నా కోసం మీరు వచ్చి చూడండి ఫాదర్. డోంట్ వరీ సన్,